Hey guys, welcome back to my channel యాంకర్ పిల్ల దివ్య. సో ఆల్రెడీ మీరు తమ్నైల్ చూసే ఉంటారు వ్లాగ్ ఏంటి అనేది. అయితే ఒక స్పెషల్ ప్లేస్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. అండ్ చాలా మంచి ప్లేస్ అండ్ చాలా హోలీ ప్లేస్ అనమాట. అసలు అక్కడ ఏంటి స్పెషాలిటీ, అసలు ఎక్కడికి వెళ్తున్నాము, ఎంత దూరం వెళ్తున్నాము అనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. అయితే అసలు దేనికోసం వెళ్తున్నామని కూడా నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు థ్యాంక్ యూ సో మచ్, 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఫర్ యువర్ సపోర్ట్, ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. ఇలానే డే బై డే ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి సో లాంగ్ వీడియో చేద్దాము, మీకు కూడా మంచిగా ఉంటుంది కదా, అసలు ఆ ప్లేస్ ఏంటి చూపించాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అసలు అక్కడికి వెళ్ళడానికి మేము ఎలా వెళ్తున్నాము అంటే మేము ఫ్యామిలీ అంతా వెళ్తున్నాము. సో ఎలా వెళ్తున్నాము అండ్ ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ. సో ఎవరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య. సో మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మేమైతే అక్కడికి వెళ్ళడానికి చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశారనమాట మా మమ్మీ. సో ప్యాక్ కూడా చేసేస్తున్నారు. అసలు ఇంత ప్రిపరేషన్ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నాము అని తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా మీరైతే చూసేయండి. అండ్ మీకు కూడా యూజ్ అవుతుంది మేబీ, ఐ థింక్ సో. స్మెల్ అయితే అద్భుతంగా గైస్. దీనికి ఏమైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి. ఇది ఎలా చేస్తారు ఏంటి, హోటల్ స్టైల్ దమ్ బిర్యానీ అనేది ఖచ్చితంగా ఒకరోజు వీడియో చేసి పెడదాం. సో ముందు బిర్యానీ చూశారు, ఇప్పుడు దానికి సంబంధించిన రైతా అండ్ అలానే చూస్తున్నారు కదా రైతా, తర్వాత చపాతీ, చింతపండు పులిహోర. జర్నీలో చింతపండు పులిహోర చాలా బాగుంటుంది. సో మీకు కూడా నాలాగా ఎలాంటి టేస్ట్ ఉంటే చింతపండు పులిహోర కామెంట్ చేసేయండి. సో మా మమ్మీ అక్కడ నుంచి కవర్ అయితే ఇస్తుంది అనమాట అవన్నీ ప్యాక్ చేసుకోవడానికి. అసలు ఇంత ప్యాక్ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నామని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. సో అందుకనే స్టే ట్యూన్ గైస్. జర్నీలో వాటర్ బాటిల్స్ అవసరం కాబట్టి ఎన్నున్నా తప్పులేదు. సో అందుకే కొంచెం ఎక్కువ పెట్టేసుకున్నాం మేము వాటర్ బాటిల్స్, ఎందుకంటే పొద్దుదాకా కొనుక్కోలేం కాబట్టి. సో అందుకనే ఇక్కడ వచ్చేసి మాతో పాటు మా ఓరియో కూడా వస్తున్నాడు కాబట్టి సో మనకి ఎంత ఫుడ్ ఇంపార్టెంటో పెట్స్కి కూడా అంతే ఫుడ్ ఇంపార్టెంట్. అండ్ ఇంట్లో ఉంచవచ్చు కదా వాడిని అనుకోవచ్చు, ఉంచవచ్చు, బట్ ఈవినింగ్ వరకు కాబట్టి ఒక్కడే ఉండిపోతాడు కాబట్టి అందుకే మేము మాతో పాటు తీసుకెళ్ళిపోతున్నాం కార్లోనే కాబట్టి. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ అనమాట. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇది షీన్ అనే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చాలా బాగుంది క్వాలిటీ కూడా. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. అసలు ఎందుకు అంత స్పెషల్గా ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అదొక స్టార్టింగ్లో చెప్పాను కదా ఇంట్రోలోనే, అదొక హోలీ ప్లేస్. అండ్ అక్కడికి వెళ్తే చాలా బ్లెస్సింగ్ ఉంటుంది. అసలు ఏంటి ఆ ప్లేస్ అనేది కూడా మీకు చూపించేస్తాను. అందుకనే అక్కడ ఫుడ్ కొనుక్కొని తినలేం కాబట్టి సో ఇంటి దగ్గర నుంచే ఫుడ్ చేసుకొని అండ్ అక్కడ తినడం చాలా బ్లెస్సింగ్ అన్నారు కాబట్టి సో అందుకని అక్కడ తినడానికి, అక్కడ ప్రేయర్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. అసలు ఆ ప్లేస్ ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. సో మా ఓరియో జర్నీని చాలా ఎంజాయ్ చేస్తుంది. యాక్చువల్లీ క్యాట్స్కి జర్నీస్ అన్నా బయట వెళ్ళాలన్నా వాటికి చాలా భయం అంట, పర్షియన్ క్యాట్స్కి. సో నాకు కూడా తెలీదు, మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేసేయండి. నిజంగా మా వాడైతే చాలా అంటే చాలా భయపడతాడు బయటికి వెళ్ళడానికైనా, లేకపోతే ఎవరైనా వచ్చినా తనేమన్నా పలకరించినా కూడా అంత చాలా భయపడతాడు అనమాట. సో మేము చిన్నగా అలా అలవాటు చేస్తూ ఉంటాము. సో హాయ్ చెప్పమంటే కాలుతో హాయ్ చెప్తున్నాడు మావాడు, అందుకే నవ్వుతున్నా అక్కడ. సో మేము అసలు యాక్చువల్లీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము అని కూడా మీకు డౌట్ రావచ్చు. మేము విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇది మీ అందరికి ఐడియానే ఉంటుంది ఈ ఏరియా అనేది, బీఆర్టీఎస్ రోడ్. సో బీఆర్టీఎస్ మీద నుంచి మేము వెళ్తున్నాం అనమాట. సో మేము వెళ్ళి
డెస్టినేషన్‌కి. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి ఒక ఐ థింక్ సో 2 అవర్స్ పట్టినట్టుంది మాకు కార్‌లో కాబట్టి. సో, ట్రైన్‌లో అయితే కొంచెం ఇంకా ఎక్కువ పట్టవచ్చేమో మేబీ ఐ థింక్ సో. వెళ్తుంటే మిలిటరీ వాళ్ళకి సంబంధించినవి అన్నీ కనిపించాయి. అది వాళ్ళ మిలిటరీ వాళ్ళ అంబులెన్స్ అనమాట. అంబులెన్స్ అంటే ఫస్ట్ ఎయిడ్. సో, ఇదేమో వాటర్ ట్యాంక్. ఈ వ్యాన్‌లో గూడా మిలిటరీ వాళ్ళున్నారు. ఈ వ్యాన్‌లో గూడా మిలిటరీ వాళ్ళున్నారు. ఈ వ్యాను ఏదో వాళ్ళకి సంబంధించింది. ఇది గూడా ఏదో పెద్ద వెహికల్ ఇది. ఇది ఎక్స్‌ట్రా లాంగ్ వెహికల్ అంట డెలివరీది. సో, ఇక్కడైతే వాళ్ళు తినడానికి అందరూ ఆగారనమాట. గ్యాంగ్ అందరూ. చాలామంది మేము పని చూసుకొని ఎళ్లి వచ్చేంత వరకు గూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు. సో, ఇంకా మా జర్నీ సాగుతూనే ఉంది. ఎక్కడికెళ్తున్నాము, ఏంటి అనేది నేను చెప్పేస్తాను. మీకేమన్నా ఎళ్ళే దారి ఏమన్నా ఐడియా ఉంది? అసలు ఎటు వెళ్తున్నాము, ఏంటి అనేది తెలిసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. ఏ దారిలో వెళ్తున్నాము, ఏ ఏరియాలో వెళ్తున్నాము సో, ఫైనల్లీ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. దీన్ని చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటది మేము ఎక్కడికొచ్చామనేసి. సో, యెస్, దేవరపల్లి, గౌరీపట్నం, నిర్మల్‌గిరి చర్చ్ అనమాట ఇది. సో, అసలు దీది ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఇంత స్పెషల్‌గా వచ్చారు అని అనుకుంటున్నారేమో. సో, ఇది చాలా అంటే చాలా స్పెషల్ అండ్ హోలీ ప్లేస్ కూడా నిజంగా. ఇక్కడికి చాలా మంది వస్తారు. మేమెళ్ళింది ట్యూస్‌డే కాబట్టి యాక్చువల్లీ ట్యూస్‌డే కొంచెం అక్కడ స్పెషల్ అనమాట. నంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అండ్ చర్చ్ లోపలికైతే కెమెరాస్ నాట్ అలౌడ్. ఆల్రెడీ మొబైల్స్ అవన్నీ తీసేసుకుంటారనమాట. తీసేసుకోవడం అంటే సైలెంట్‌లో పెట్టేస్తారు. కానీ లోపల చాలా అంటే చాలా పెద్ద చర్చ్. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరొకసారి టెస్ట్ చేసుకోండి. వెళ్దాము అనుకునే టైంకి మనకి ఏదో ఒకటి వస్తూనే ఉంటది ఆటంకం అనేది. అక్కడ వెళ్ళనీకుండా చేస్తదనమాట. ఏదైనా రావచ్చు, ఆగిపోవచ్చు. సో, కానీ ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేమంట. కానీ మేమైతే గట్టిగా అనుకున్నాము వెళ్ళాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ ఏదైనా అనుకున్నా కూడా ఖచ్చితంగా జరుగుతది అని చాలామంది నమ్ముతారు. సో, మా నమ్మకం గూడా. ఎందుకంటే అది అంటే ఎవరి నమ్మకాలు ఆళ్ళవి. మేమైతే డెఫినిట్‌గా నమ్ముతాము. ఎందుకంటే మాకు ఫస్ట్ టైమ్ కాదు మేమొచ్చింది. సెకండ్ టైమ్ అనమాట. ఒకసారి మేము మా చుట్టాల వాళ్ళ దానికి వెళ్ళినప్పుడు రాజమండ్రిలో మా చుట్టాలుంటారు. సో, అక్కడికి వెళ్ళినప్పుడు మేము అనుకోకుండా ఈ చర్చ్‌ని విజిట్ చేశాము. మాకైతే చాలా నచ్చింది. అందుకే ఈ సెకండ్ టైమ్ అనుకున్నప్పుడు మేము ఎళ్ళాలని అనుకున్నప్పుడు అసలు మాకు ఏదో ఒకటి వస్తూనే ఉంది ఆటంకము. వెళ్ళనీకుండా చేస్తూనే ఉంది. బట్ ఫైనల్లీ గాడ్ మాకు అవకాశం ఇచ్చారు. తీసుకొచ్చారనమాట. సో, నిజంగా చాలా అంటే చాలా బావుంటుంది చర్చ్ అనేది. ఎవరైనా విజిట్ చేయకపోతే వెళ్ళండి తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ ఏమనుకున్నా జరుగుతది ఖచ్చితంగా. ఒకసారి మీరు వెళ్లి చూడండి ఎంత బావుంటుంది ఏంటి అనేది. చర్చ్ అయితే చాలా పెద్దది. సో, లోపల ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటదనమాట. ఏదైతే మనకి గుణదల్లో చూస్తామో బొమ్మలు గానీ, ఏదైనా సంబంధించింది. సో, ఇక్కడ గూడా సేమ్ అలానే ఉంటది. తిరునాళ్ళలో ఉన్నట్టే ఉంటదనమాట. సో, బొమ్మలు అన్ని స్టాల్స్ అన్నీ ఉంటాయి. మనకి సంబంధించినవన్నీ ఉంటాయి.
ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారనమాట. వేరే వేరే దేశాల నుంచి కూడా వస్తారు ఇక్కడికి. ఇక్కడ వచ్చి వాళ్ళు అనుకున్నది ప్రేయర్ చేసుకొని మళ్ళీ జరిగితే గనక వస్తారనమాట. అంత మహిమ కలిగింది ఇది. సో ఫైనల్ చర్చ్ అయితే ఇది. యాక్చువల్లీ కిందకెళ్ళాలి. మేము పొరపాటున పైకొచ్చేసాము. సో అంటే ఫస్ట్ టైం మేము చేసిన మిస్టేక్ కూడా అదే. మా అన్న పైకి తీసుకొచ్చేసారు. బట్ యాక్చువల్లీ మనం కిందకెళ్ళాలి. పైకి వెళ్ళకూడదేమో ఐ థింక్ సో. సో మళ్ళీ మేము రిటర్న్ వచ్చి కిందకెళ్తామనమాట. సో చాలా పీస్‌ఫుల్ ఉంటది. ఇక్కడ సైడ్‌లో మెట్లుంటాయి. అంటే ఇంకా మేము అంత చర్చ్ మొత్తాన్ని విజిట్ చేయలేదు. లోపలికెళ్ళి ప్రేయర్ చేసుకొని వచ్చేసాము అంతే. సో ఇప్పుడు మేము మెల్లగా కిందకొచ్చేస్తున్నాము. సో చూసారా చర్చ్ ఎంత పెద్దగుందో. చాలా అంటే నేను కార్ వ్యూలో నుంచి తీస్తున్నా. ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. చర్చ్ చాలా పెద్దగుంటది. నార్మల్‌గా క్యాథలిక్ చర్చ్ అన్నీ ఆల్మోస్ట్ ఇదే స్ట్రక్చర్‌లో ఉంటది. మీకు తెలుసో తెలీదో కామెంట్ చేసేయండి. ఇక్కడ చూసారా వ్యూ ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. మేము వెళ్ళినప్పుడు కొంచెం ఎండగా ఉంది. కొంచెం మబ్బు మబ్బుగా ఉండుంటే ఇంకా వ్యూ సూపర్‌గా కనిపించేది. సో నేనైతే కార్‌లో తీస్తున్నా అనమాట. ఇక్కడ చూడండి జీసస్ స్టాచ్యూ క్లారిటీ ఇక్కడ చూసారా ఎంత క్లారిటీ కనిపిస్తుందో. చాలా బాగుంది కదా. చాలా పెద్ద స్టాచ్యూ అది. మీకు వీడియోలో చిన్నది కనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా పెద్ద స్టాచ్యూ అది. ప్లేస్ అయితే చూపించినంత చిన్నదైతే కాదు. అంటే ఎక్కువ ఇందులోనే చాలా ప్లేసెస్ ఉంటాయి. నేను కొంచెమే క్యాప్చర్ చేయగలిగాను. ఎందుకంటే లోపల ఫోన్ ఎంట్రీ లేదు. అక్కడికి వెళ్తే అసలు ఫోన్ పట్టుకోబుద్దే కాదు. అంటే ఏదో సంథింగ్ వైబ్ వస్తుంది అనమాట. అంత అంటే హోలీ ప్లేస్ అన్నట్టు ఏదో సమ్ ఫీలింగ్ వస్తుంది. ఒకసారి మీరు వెళ్ళి దాన్ని ఫీల్ అయితేనే బాగుంటుంది. సో ఇది చర్చ్ అంతా వ్యూ అంతా ఇది కార్లో నుంచి. కానీ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. వేరే వేరే అంటే వేరే వేరే దేశాల నుంచి కూడా వస్తున్నారు. అదే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. అంటే యాక్చువల్లీ నాగపట్నానికి ఎలా అయితే వస్తారో ఇక్కడికి కూడా అలానే వస్తున్నారు సేమ్. సో అంటే ఏపీ లోపలికైతే వెళ్తున్నాము. ఇంతవరకు తెలియదు ఈ చర్చ్. నాకైతే తెలియదు పర్సనల్గా. ఇది సెకండ్ టైం నేను విజిట్ చేయను. ఇది ఇక్కడ వ్యూ అంతా. ఫాస్ట్ తిప్పేసిన కెమెరా. చూసారు ఇంకా ఈ అంటే మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ తక్కువ అంట. ఇంకా చాలా మంది ఇక్కడ నుంచి వచ్చి వాళ్ళ కోరికలను కోరుకొని అది తీరిన తర్వాత ఏదో ఇస్తామని కోరుకుంటారంట. అవన్నీ మమ్మీ వీడియో తీయమంటుంది. నన్ను డాడీని పైకి ఎక్కుతా వీడియో తీ ఫొటోస్ తీ అంటుంది. యాక్చువల్లీ క్రిస్టియానిటీది క్యాథలిక్ ప్లేసెస్ అనుకుంటాం కానీ ఏముంటదిలే అన్ని పాత పడిపోయినట్టు ఉంటాయని. కానీ వాటిల్లోనే ఎక్కువ మహిమ ఉంటుంది. అండ్ ఎక్కువ ఆ ప్లేసెస్ ఎక్కువ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా నాకు దీని గురించి అంత పర్టికులర్గా తెలీదు. బట్ మీకు ఏదన్నా పర్టికులర్గా తెలుసుంటే నాకు కామెంట్ చేసేయండి. సో మమ్మీ డాడీ అయితే పైకి ఎక్కుతున్నారు.